అన్న నమస్తే అన్న. అన్న రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వంలో వైన్ షాప్స్ ఎక్కువ పెరిగినాయి, ఇంటి పక్కన బడి పక్కన గుడి పక్కన కూడా వైన్ షాప్స్ ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీనికోసం మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో ఇలా వైన్ షాప్స్ పెరిగినాయా? అదేం లేదండి, అక్కడ అంతా రూల్స్ కి అనుగుణంగానే అక్కడ వైన్ షాపులకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రూల్స్ కి విరుద్ధంగా ఏ షాప్కి అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. కానీ అది తెలిసిందేగా, ఈరోజు అధికార పార్టీని ఎవరైనా ఒకప్పుడు అధికార పార్టీని ప్రతిపక్షం విమర్శించేది, ఈరోజు అక్కడ ప్రతిపక్షం కూడా లేదు. అది వరకు 151 స్థానాలు వచ్చిన వ్యక్తికి అతను పరిపాలన నచ్చగా ఈరోజు జనాలు అపోజిషన్ కూడా ఇవ్వాల, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. అక్కడ ఇంకా ప్రెస్టేషన్లో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు అక్కడ ప్రభుత్వం అన్ని రూల్స్కి అనుకూలంగానే ఈరోజు అక్కడ మద్యం షాపులకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదిగాక గతంలో లాగా నాసిరకం మద్యం అనేది ఈరోజు లేదు. గతంలో చూస్తుంటారు, అంతా గవర్నమెంట్ షాపుల లాగా వాళ్ళే పెట్టి చీప్ మద్యం తెచ్చి ఆ రోజు అంతా నాసిరకం మద్యం, ఆ మద్యం తాగితే జనాలు చాలా మంది చచ్చిపోవడం జరిగింది. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. అన్ని బ్రాండ్ల మద్యం ఈరోజు అక్కడ లభిస్తుంది. అదిగాక అంటే అందరికి అందుబాటులో మంచి నాణ్యమైన మద్యం తక్కువ రేటుకి అక్కడ లభిస్తుంది. గతంలో లాగా నాసిరకం మద్యం ఇదేమీ లేదు, ఈరోజు అంతా బాగానే ఉందని అలా మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బటన్ నొక్కకే కాకుండా ఆ డబ్బా అంతా కూడా రాజకీయ నాయకులు తింటున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అది నిజమేనా? అంటే ప్రజల డబ్బు నిజంగానే ఈ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులు తింటున్నారు అంటున్నారు. రాజకీయ నాయకులు ఎవరు గవర్నమెంట్ లో తిన్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలలే. గత 5 సంవత్సరాల్లో మీరు ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ, మీరు కానీ ఎవరెవరు ఎంతెంత అవినీతి చేశారు ఏందనేది ప్రజలందరికీ తెలుసు. అందుకనే ఆ రోజు ఈ దోపిడీ పాలన మాకు అవసరం లేదని మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఎక్కడ ఏదైనా తప్పు జరిగితే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. దేనికి అవినీతికి అనేది తావు లేకుండా అక్కడ పరిపాలన సాగిస్తున్నారు. దీన్ని మాట్లాడే పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అన్న లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నదని మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? కంపల్సరీగా అరెస్ట్ అవుతారండి. ఎందుకంటే ఇది పెద్ద స్కామ్. ఢిల్లీ సీఎం కేజ్రీవాలే ఇరుక్కున్నారు. ఇప్పుడు తెలంగాణ కవిత గారు కూడా ఉన్నట్టున్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో ఉంటే మాత్రం కంపల్సరీగా అన్ని తేలుతాయి. దీనికి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు చట్టం తన పని తను చేసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నిజంగానే లిక్కర్ స్కామ్ జరిగింది అనుకోవచ్చు అన్న? అంతా అబద్ధం అండి. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ ఇప్పుడైతే లేదు, కానీ గత ప్రభుత్వం అయితే జరిగింది. అదే గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 100% జరిగింది. అందుకేగా ఇప్పుడు గత ప్రభుత్వంలో 100% జరిగింది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ వేటాడుతుంది కేంద్రం. వీళ్ళు చాలా మంది దేశంలో చాలా స్టేట్లకు సంబంధించిన వాళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రతి ఒక్కరిని ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, తీసుకుని వెళ్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.